గోదావరి పరివాహక ప్రాంతం ఎంతో చారిత్రక నేపథ్యముంది. అందుకే పాత భవనాల తొలగింపు, తవ్వకాల్లో నాటి గుర్తులు నేటికీ వెలుగు చూస్తున్నాయి. అప్పుడప్పుడు గుప్త నిధులు బయటపడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండలం నరేంద్రపురం గ్రామమిది. ఇక్కడున్న పాడుబడ్డ గృహం ఇప్పుడు సంచలనానికి కేంద్రబిందువైంది. శిథిలమైన ఇంటి పరిసరాల్ని తొలగించే క్రమంలో ఓ ఇనుప పెట్టె బయటపడింది. ఆ ఇనుపెట్టెలో ఏముంది? మేలిమి బంగారమా, నవరత్నాలు పొదిగిన నగల? 20 రోజులుగా అందరి మెదళ్లను తొలిచేస్తోంది. శివాలయం వీధిలో 40 ఏళ్లుగా పాతబడ్డ ఇళ్లు విషసర్పాలకు ఆవాసంగా మారింది. స్థానికుల ఆందోళన మేరకు జగన్నాథ శాస్త్రి శ్రీకారం చుట్టారు. నవంబర్ 16న కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. మరుసటి రోజు ఇంటి శిథిలాల్ని తొలగిస్తుండగా 3 అడుగుల లోతులో తాళం వేసి ఉన్న ఓ పెద్ద బోషానం బయటపడింది. ఆ పెట్టెను అతి కష్టం మీద బయటకు తీయగలిగారు. ఆకారంలో భారీగా ఉండి అధిక బరువుతో ఉండడంతో పెట్టెలో నిధులున్నాయంటూ ప్రచారం జరిగింది. ఆ వార్త క్షణాల్లో చుట్టుపక్కలంతా తెలిసిపోయింది. యజమాని భూస్వామి కావడంతో, ఇంటి పరిసరాల్లో పురాతన ఆలయాలు ఉండడంతో గుప్త నిధులు ఉన్నాయన్న ప్రచారానికి బలం చేకూరింది. ఆ నోటా ఈ నోటా విషయం పోలీసులకు, రెవెన్యూ అధికారులకు తెలియడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇనుప పెట్టెను స్వాధీనం చేసుకున్నారు. అయితే పెట్టెలో ఏమున్నా ప్రభుత్వం స్వాధీనం చేసుకోకూడదని, ఇంటి యజమానికే చెందాలని స్థానికులు వాదిస్తున్నారు. పెట్టెలో ఏముంది? తూర్పుగోదావరి జిల్లా నరేంద్రపురం గ్రామంలో ఈ సమస్య మన 10 రోజుల నుంచి గ్రామస్తులందరూ కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న అంశం ఇది. చుట్టూ దేవాలయాలు, పైగా భూస్వామి సంబంధించిన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్న ఈ పెట్టె యజమానికే చెందుద్దనేది గ్రామస్తులందరూ వాదిస్తుండగా, అధికారులు మాత్రం మేము వచ్చే వరకు తెరవద్దని చెప్పేసి చెప్తున్నారు. దీంట్లో మర్మం ఏమిటి? ఈ పెట్టెలో ఉన్న రహస్యం వీడేది ఎప్పటికీ? ఇలాంటి నిధులు మన ఊర్లో కూడా ఉండొచ్చేమో, తెలుసుకుందాం. తెలుసుకుందాం. మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, ఈ విషయంలో బాగా హెల్ప్ చేస్తాడు, అని రమ్మందాం. అలాగే. అరే, నిధుల గురించి అన్న తెలుసుకున్నావా? ఇంటి దగ్గర ఉన్నాను, ఒకసారి రా కలుద్దాం. నిన్న లైబ్రరీకి వెళ్ళావు కదా, అక్కడ నిధి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? నేను సెర్చ్ చేసిన లైబ్రరీ బుక్లో నిధి గురించి కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది. అవి ఏంటో త్వరగా చెప్పరా. పూర్వం మన ఏరియాని రాజులు పరిపాలించేవారంట. రాజులు తమ నిధిని ఎవరికి తెలియకుండా గర్భగుళ్ళలోను, చెరువుల దగ్గర దాచేవారట. మన ఏరియాలో చాలా గుళ్ళు ఉన్నాయి కదా, నిధులు ఎక్కడ ఉన్నాయని ఎలా తెలుసుకునేది? నాకు తెలిసి ఒక ఊర్లో ప్రసిద్ధమైన దేవాలయం ఉంది. అక్కడికి ఎలా మనం వెళ్ళేది? అక్కడ మన ఫ్రెండ్ కూడా ఉన్నాడు, వాడి ద్వారా మనం వెళ్ళొచ్చు. సరే. ఏ సాయి, హాయ్. మా ఫ్రెండ్ ఏరియాలో పని ఉందంట, అందుకని వచ్చా. ఊరి మీరు ఎందుకు వచ్చారా? పని ఏంటి మీకు అసలు? నేను అందరూ అంటుంటారు, మీకు ఏమన్నా తెలుసా? ఈ గుడిని పూర్వకాలం రాజులు కట్టించారంట. దాని గురించి నీకు పూర్తిగా తెలుసా? తెలియదు, కానీ మా తాతయ్యకి తెలిసి ఉండొచ్చు. దానికోసం వాళ్ళ దగ్గరికి మనం ఎలా వెళ్ళేది? న్యూస్ రిపోర్టర్ అని చెప్పండి, ఆటోమేటిక్గా లైన్లోకి వచ్చేస్తాడు. ఎవరు కావాలి మీకు? మేము సాక్షి ఛానల్ నుంచి వచ్చామండి. రాజులు పరిపాలించేవారట కదండి, మీకు తెలుసండి? మా తాతయ్య నాడు రోజుల్లో మా నాన్నగారు చెప్పేవారు మాకు. ఇలాగ వచ్చేవారు, గుడికాడ మీటింగ్ చేసి కూర్చొని అన్ని అడిగేవారు. నిధులు దాచేవారంట కదండి, అవి ఎక్కడ ఉన్నాయండి? అనుకునేవారు, చెప్పుకునేవారు. అది ఏ తోటలో దాచేవారు, గుళ్ళో దాచేవారు, లేకపోతే చెరువు
చాలా మంది వచ్చి నిలుపుకుంటాం వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు అది మా నాన్నగారు చెప్పేవారు. ఎవరికి దొరకలేదు. సరే. దొరికేసింది. ఇంతకి కళ నిజమైతే ఎంత బాగున్నాను. సింగిల్కి నా వంకాయ చూడు.